అందరికీ హాయ్ అండి. మటన్ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను. నేను చూపిస్తున్నట్టు ఒక 2 గంటలు నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లము, పసుపు, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా వేగనివ్వాలి. అల్లం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత మటన్ వాష్ చేసిన మటన్ని ఇలా ఆయిల్లో వేసి బాగా కలపాలి. అల్లం పేస్ట్ మొత్తం కూరకు పట్టేటట్టు కలిపి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. నేను చూపిస్తున్నట్లు ఇలా వాటర్ మొత్తం వచ్చి మటన్లో మనం వాష్ చేసిన వాటర్ మొత్తం ఇనికిపోయి ఆయిల్ పైకి రావాలన్నమాట. అప్పుడు మటన్ ఉడికినట్లు. ఇప్పుడు ఇలా ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇనికిపోవాలి. సిమ్లో పెట్టి మూత పెడితే ఆ వాటర్తోనే మటన్ మొత్తం ఉడుకుతుంది. మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఆయిల్ సైడ్లకు ఆయిల్ తేలింది కదా, ఇట్లా ఆయిల్ తేలిన వరకు మటన్ని ఉడకనివ్వాలి. తర్వాత ఒక 2-3 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం వేగిన తర్వాత కొంచెం మసాలా ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి కొంచెం వేగనివ్వాలి. బాగా కలపాలి. ఉప్పు కారం మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలపాలి. హైలో పెడితే కూర మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోవాలి. మటన్ వాష్ చేసిన వాటర్తోనే మటన్ మొత్తం ఉడుకుతుందండి. ఇలా నేను చూపిస్తున్నట్లు మటన్ ఆయిల్ సైడ్లకు ఆయిల్ తేలిందంటే మటన్ మొత్తం కుక్ అయినట్లు. మటన్ ఫ్రై అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.